హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చేసింది 2 వీడియోస్. అందులో 1 వీడియోకి కాపీరైట్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది, ఏంటి అనేది మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో ద్వారా నేను మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. చూడండి, నా అకౌంట్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఈ ఈ ఈ యాక్టివిటీ చూసారా, కాపీరైట్. ఇక్కడ ఈ వీడియోకి కాపీరైట్ వచ్చింది. ఎందుకు అంటే నేను ఇక్కడ జరుగుతున్న దాన్ని రికార్డ్ చేసి ఇక్కడ వైటీ స్టూడియో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి నాకు కమెంట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి వెళ్ళి దీని మీద క్లిక్ చేస్తే రివ్యూ ఇష్యూస్ అని వస్తుంది. సో నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు ద కాపీరైట్ క్లైమ్స్ ఆన్ యువర్ వీడియో డోంట్ ఎఫెక్ట్ యువర్ ఛానల్. సో నాకు వచ్చింది కాపీరైట్ ఆర్మీ బ్యాండ్, రాయల్ స్వీడిష్ ఆర్మీ బ్యాండ్. సో నో ఇంపాక్ట్ నా ఛానల్కి. కానీ మీరెవరు ఇలాంటివి మామూలుగా వీడియో తీసి డైరెక్ట్గా పెట్టినా సరే కాపీరైట్ క్లైమ్ అయితే ఓకే. ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు యూట్యూబ్లో కొన్ని రూల్స్ తెలుసుకోండి, ఆ తర్వాతే స్టార్ట్ చేయండి. లేదంటే నాలాగే ప్రాబ్లం ఫేస్ చేస్తారు, కాపీరైట్ వస్తుంది. నేనేం చేశానంటే స్వీడన్లో జరుగుతున్న నేషనల్ డేకి నేను వెళ్ళాను. అక్కడ మా పిల్లలు కనిపిస్తున్నారు, మా హస్బెండ్ కనిపిస్తున్నారు. నేనే డైరెక్ట్గా వీడియో తీసి ఏం చేశానంటే నేను అప్లోడ్ చేసుకున్నా. నేనే కదా తీసిందని. కానీ అది ఆర్మీ బ్యాండ్కి సంబంధించిన ట్రూప్ వాళ్ళు చేసిన యాక్టివిటీ రోడ్ షో అనమాట. అది ఆ రోడ్లో కాబట్టి అది నేను కాపీ చేసినట్లుగా నాకు వచ్చింది. సో అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇలాగైనా సరే మీరు డైరెక్ట్గా ఎవరిదన్నా మ్యూజిక్ వీడియో తీసి పెట్టినా కానీ కాపీరైట్ వస్తుంది. అది రాకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. వేరే వాళ్ళ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏది మనం యూస్ చేసుకోకూడదు. కాబట్టి కొత్తగా స్టార్ట్ చేసే యూట్యూబర్స్ ఎవరైనా సరే వాళ్ళ ఓన్గా క్రియేటివిటీ యూస్ చేసి ఓన్గా ఏమన్నా చేసి ఉంటే అవి పెట్టుకుంటే మీ ఛానల్ బాగా ఉంటుంది. అది బ్లాక్ అవ్వదు. లేదు ఇలా చేశారు అంటే ఎవరిదన్నా సాంగ్ పెట్టుకున్నా, లేదు మనం ఎక్కడన్నా ఈవెంట్కి వెళ్ళి డైరెక్ట్గా మనం షూట్ చేసి పెట్టినా కానీ కాపీరైట్ పడుతుంది. అలా పడకుండా చూసుకోండి. అలాగా కాపీరైటు 3 రైట్ వస్తే ఓకే, కానీ స్ట్రైక్స్ వచ్చే మాత్రం 3 సార్లు వస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది, అకౌంట్ బ్లాక్ అవుతుంది. సో అది రాకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. స్ట్రైక్ వస్తే 3 టైమ్స్ వస్తే మాత్రం అకౌంట్ మనము క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది, బ్లాక్ అయిపోతుంది. ఒకసారి ఆలోచించుకొని చేయండి. థ్యాంక్ యూ.